హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ పూజాస్ వరల్డ్ వైబ్స్. వైర్స్ మీద నుంచి వస్తుంది కదా, కనిపిస్తుంది కదా, దాన్నే టీలియో అంటారు. ఇప్పుడు మనం అదే ఎక్కబోతున్నాం అనమాట. టీలియో ఆర్ కేబుల్ కార్ అని కూడా అంటారు. కింద బస్ స్టేషన్ ఉంది. ఇక్కడ కొన్ని ఏరియాస్కి ఏంటి అంటే బస్ స్టేషన్స్, టీలియో, ట్రామ్, మెట్రో స్టేషన్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. కొన్ని ఏరియాస్కి ఓన్లీ బస్సెస్ వెళ్తాయి, ఆర్ టీలియో ఆర్ ఇలా ఓన్లీ కొన్ని ఏరియాస్కి ఒక్కటే వెళ్తాయి అన్నమాట. అలా మనం బస్సు మీద నుంచి జర్నీ చేస్తే 1 అవర్ పట్టేది, టీలియో మీద 10 మినిట్స్ అవుతుంది. మనకి బస్ పాస్ అంటూ ఉంటుంది కదా, అలా అక్కడ ట్యాప్ చేశాను. ఇప్పుడు ట్యాప్ చేసి వెళ్ళిపోవడమే, సింపుల్. ఏం ఉండదు దీనికి పెద్దగా, మనం సెక్యూరిటీ అంటూ ఏం ఉండదు. లోపల కేబుల్ కార్ లోపల అయితే చాలా స్పేస్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. 20 మెంబర్స్ ఈజీగా సరిపోతారు. ఇంకా స్టాండింగ్ అయినా హ్యాంగర్స్ ఉన్నాయి, అవి పట్టుకొని నిల్చోవచ్చు. మనకి ఇంకా ప్లాస్మా ఉంది, ఏ స్టాప్ వస్తుంది ఏంటి అని అనౌన్స్ కూడా చేస్తారు. ఇంకా వీల్ చైర్ వాళ్ళు కూడా ఈజీగా ఎక్కొచ్చు అనమాట. వాళ్ళు వీల్ చైర్కి అంటూ ఒక స్టిక్కరింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, చిన్న గేట్ ఆర్ డోర్లా కనిపిస్తుంది కదా, మనకి డోర్స్ అనేవి ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి అన్నమాట. అది ఆ గేట్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. అంతా ఆటోమేటిక్ సిస్టమే. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ డ్రైవర్స్ లేరు, ఎవరు లేరు, సజెస్ట్ చేసేవాళ్ళు అంటూ ఏం లేదు. మన మట్టికి మనం సింగిల్గా ఎక్కి కూర్చోవడమే, ఆటోమేటిక్గా వెళ్తుంది. ఏ స్టాప్ వస్తే ఆ స్టాప్కి ఆటోమేటిక్గా డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు దగ్గరికి వస్తుంది కదా, అదిగో వచ్చేసింది కదా, ఆటోమేటిక్గా డోర్స్ క్లోజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయి. చూసారా ఎంత టెక్నాలజీ అంటే, నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అది స్టార్ట్ అయినప్పుడు సిగ్నల్ ఇస్తుంది. ఓ మై గాడ్, వావ్! చూడండి, అంటే ఆ మూమెంట్ మీకు ఎలా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ లోపల ఉన్నాం కదా, మేము ఫీల్ అవుతున్నాం. ఏంటి అంటే ఫ్లైట్లో వెళ్తే ఎలా అనిపిస్తుందో అలా. పైనుంచి అయితే వ్యూ అయితే అదిరిపోయింది. మనం 1 అవర్లోన బస్లోన వెళ్ళి జర్నీ చేసేది 10 మినిట్స్లో వ్యూని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా జర్నీ చేయొచ్చు. నార్మల్గా మనం బస్సులో కాకుండా లోకల్లో ఒక స్టాప్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళొచ్చు. దీనికి టోటల్ దీనిపైనుంచి 3 స్టాప్స్ ఉంటాయన్నమాట. 1 బై 1 వస్తుంటాయి, మీరు చూస్తుంటారు కదా. కేబుల్ కార్లో మౌంటైన్ అండ్ హిల్స్లోనే వెళ్తుంటాం. ఎక్కువ మౌంటైన్ టు మౌంటైన్ ఇలానే చూస్తుంటాం కదా మనం మన సైడు. కానీ ఇక్కడ మాత్రం నార్మల్గా ట్రాన్స్పోర్ట్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. నేనైతే ఫ్రాన్స్లోనే ఇలా చూశాను. నేను ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి వెళ్తాము. అదిగో సెకండ్ స్టాప్ ఆల్రెడీ వచ్చేసింది. నేను చెప్తూనే వెళ్తున్నా, అప్పుడే ఒక స్టాప్ అయితే వచ్చింది. చూడండి, ప్లాస్మా మీద డిస్ప్లే అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, చిన్న బాబు ఉంటాడు, బాయ్ చెప్తాడు. ఓ మై గాడ్, భలే అనిపించింది. అదిగో వచ్చేసాం స్టాప్కి. ఇక్కడ డోర్స్ ఓపెన్, ఎవ్వరూ లేరు, కానీ డోర్స్ మాత్రం వాటి టైంకి అవి ఓపెన్ అవ్వాలి. స్టాప్ వచ్చింది, అనౌన్స్ అవుతుంది, డోర్స్ ఓపెన్ అవుతాయి, అగైన్ అనౌన్స్ అవుతుంది, సిగ్నల్ ఇస్తుంది, క్లోజ్ అయిపోతాయి. అంతే సింపుల్. అయిపోయింది. నెక్స్ట్ ఇంకో స్టాప్కి వెళ్ళిపోవడమే. ఇదే జర్నీ బస్సులో అయితే 1 అవర్ అవుతుందండి. ట్రాన్స్పోర్ట్ ఇంత ఈజీగా ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయంటే నేనైతే చాలా నచ్చింది నాకైతే.
ఇక్కడ చూసారా డిస్ప్లేలు బయట ఉన్నాయి, అంటే లోపల ఎవరు ఉన్నారు, అదిగో డోర్స్ క్లోజ్ అవుతుంటే వాళ్ళు ఎక్కారు అనమాట. ఇది మేమున్న అయితే అది కేబుల్ కార్. అలా డిస్ప్లే అవ్వడం వల్ల సెక్యూరిటీ గార్డ్స్ ఒక దగ్గర సిస్టమ్ ముందు కూర్చొని చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఏం జరుగుతుంది ఏంటి అని. మన కేబుల్ కార్ లోపల కూడా సీసీ కెమెరాస్ ఉంటాయి. సో పెద్దగా మనం భయపడాల్సిన అవసరం లేదు మధ్యలో ఆగిపోతుందేమో అని. యాక్చువల్గా నేనైతే చాలా భయపడ్డాను. నేను వెళ్ళే రోజైతే విండ్ చాలా ఉంది. మీకు వైర్స్ చూస్తే తెలుస్తుందో లేదో, ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటే అబ్జర్వ్ చేస్తే వైర్స్ మూమెంట్ అయితే అలా ఊగుతూనే ఉంది. చాలా విండ్ ఉంది. నేనైతే పడిపోతామేమో అన్న భయం వేసింది. అందులో ఉన్నామే కానీ సేఫ్గా ప్రాబ్లం లేకుండా వచ్చేసాం. మనం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెక్ చేస్తూనే ఉంటారు టైం టు టైం. వాళ్ళకి విండు ఇది కూడా తెలుస్తుంది అనమాట, ఎంత విండ్ ఉంది, ఇప్పుడు రన్ చేయొచ్చా లేదా అని. సో ఆ టైం వల్ల వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. ఫైనలీ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యి వెళ్ళామో డెస్టినేషన్కి వచ్చేసాం. ఫైనలీ ఒక టర్న్ వేసుకుని అయితే వచ్చేసాం మేము. ఇక్కడ ఒకటే అర్థం కాదు, సైకిల్స్తో డైరెక్ట్గా ఎక్కిపోతారండి. మన సైడ్ అయితే అలా ఉండదు కదా. ఇండియాలో అయితే ఎక్కడైతే అక్కడ పార్కింగ్ చేస్తూ ఉంటారు కదా. అక్కడ చూడండి కేబుల్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సైకిల్ పట్టుకొని. ఐ థింక్ లాస్ట్లో పెట్టుంటేనేమో. ఆల్రెడీ ఒక అతను మేమున్న దాంట్లో కూడా అదిగో దిగాడు. అలా అవి హ్యాండిల్ చేస్తూ ఎక్కుతారు. ఇంకా నెక్స్ట్ సూపర్ మార్కెట్స్లో దేంట్లోనైనా అలా వెళ్ళిపోతారు వాళ్ళు తీసుకొని. ఇక్కడ పెద్దగా ఏం చెకింగ్ అంటే ఏం ఉండదు, తీసుకొని రాకూడదు అని ఏం ఉండదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. యూరోప్లోని ఫ్రాన్స్లోని ఇంకొన్ని కొత్త విశేషాలతో కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ బెల్ని మాత్రం మర్చిపోకండి. Thanks for watching. Stay tuned. Lots of love. Bye bye.